నమస్తే అండి. నమస్తే చెప్పు. సో, ఛాయా పబ్లికేషన్స్ అనగానే ఒక క్వాలిటీ సాహిత్యం అంటారు గదా! అసలు మీరు పబ్లిష్ చేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? సహజంగా అంటే మీరు అన్నారు కదా క్వాలిటీ సాహిత్యం అని. సాహిత్యంలో క్వాలిటీ ఉండడం ఒకటి, రెండోది కొత్తదనం ఉండడం ఒకటి. సహజంగా మనకు సాహిత్యంలో వస్తువు, శిల్పం అని రెండిటి గురించి మాట్లాడతాం. అంటే ఏ విషయం మీద రాస్తున్నావు అది వస్తువు, ఎట్లా రాస్తున్నావు శిల్పం. అవి రెండూ కొత్తగా ఉండే వాటికి మేము ప్రయారిటీస్ ఇస్తాం. ఎక్కువగా వినపడని గొంతుకలు ఏవైతే ఉంటాయో సమాజంలో కానీ సాహిత్యంలో కానీ వాటికి ప్రయారిటీస్ ఎక్కువగా ఇస్తాం. సో, ఈసారి జనాలకి ఛాయా పబ్లికేషన్స్ ఎట్లాంటి బుక్స్ అందిస్తున్నారు? ఛాయా బేసిక్గా తెలుగు ప్రచురణ సంస్థ. ఎక్స్క్లూజివ్గా ఇంతకుముందు ఒరిజినల్స్ తెలుగు వేసేది. దాని తర్వాత దేశీ భాషల నుండి మేము అనువాదాలు వేయడం స్టార్ట్ చేసాం. తమిళం, కన్నడ, మరాఠీ అట్లా. ఈ సంవత్సరం నుండి ఇంటర్నేషనల్ సాహిత్యాన్ని కూడా తెలుగు పాఠకులకు అందించాలనే ఉద్దేశంతో ఛాయా విదేశీ అని ఒక సిరీస్ స్టార్ట్ చేసాం. ఆ విదేశీ అనే సిరీస్లో దాదాపు 15 దేశాల నుండి 25 పుస్తకాలని ఈ 2.5-3 ఏళ్లలో తీసుకోవాలని మేము రైట్స్ అక్వైర్ చేసి పెట్టుకున్నాం. ఆ 25 పుస్తకాలు కూడా 6 బుకర్ బహుమతి పొందిన పుస్తకాలు, ఇంటర్నేషనల్ బుకరు, 4 నోబెల్ రచయితలు, అట్లా ప్రపంచవ్యాప్తంగా పేరు మోసిన రచయితలు, భాషలు ఇప్పటి వరకు తెలుగులో వినపడని భాషలు. ఇప్పుడు ఉదాహరణకు ఈ జార్సిటీ అనే పుస్తకం, ఇది ఐస్లాండిక్ భాషలో రాయబడినటువంటి డిటెక్టివ్ క్రైమ్ థ్రిల్లర్. ఈ రచయిత అంటే మనకు బుక్కర్తో సమానంగా క్రైమ్ రైటర్స్ అసోసియేషన్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళు ఇచ్చే గ్లాస్కీ అవార్డుని, గోల్డెన్ డాగర్ అవార్డుని పొందాడు తను. ఈ పుస్తకం 40 భాషల్లోకి ప్రపంచవ్యాప్తంగా అనువాదమైంది. సో అట్లా ఇంటర్నేషనల్గా సెలబ్రేట్ అయినటువంటి సాహిత్యాన్ని తెలుగులో పాఠకులకు అందించాలనే ఉద్దేశంతో ఈ విదేశీ అనే సిరీస్ని తీసుకొచ్చాం. ఈ రాబోయే 1-2 సంవత్సరాలు ఎక్కువగా విదేశీ సాహిత్యం వస్తుంది. అంటే ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్‌ని మీరు టార్గెట్‌గా పెట్టుకున్నారు? ఛాయాకి అంటే మాకు కాస్త పల్ప్ ఫిక్షన్ తక్కువ మా దగ్గర. పల్ప్ ఫిక్షన్ నుండి జాన్రా ఫిక్షన్లోకి వచ్చే వాళ్ళకి ఛాయా ఈజ్ ద రైట్ ప్లేస్. సో మనం స్టార్టింగ్ చదువుతున్నప్పుడు చాలామంది లైటర్ వెయిన్ ఉండేటువంటి పుస్తకాలు చదువుతారు. మేము తొలి నుండి కాస్త సీరియస్గా ఉన్నటువంటి పుస్తకాలు, ఒక భిన్నంగా ఉండేటువంటి కథలు, నవళ్ళు వేయడంతో మా పాఠకులు కూడా అదే స్టాండర్డ్లో సెట్ అయిపోయి ఉన్నారు. మా వైపు నుండి, మా పబ్లిషింగ్ హౌస్ నుండి కొద్దిగా లైటర్ వెయిన్ ఉన్న పుస్తకం ఏదైనా వచ్చినా కూడా మా పాఠకులే మమ్మల్ని అడిగేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎక్కువగా మేము జాన్రా ఫిక్షన్ మీద వర్కౌట్ చేస్తున్నాం. అట్లా హిస్టారికల్ ఫిక్షన్, క్రైమ్, థ్రిల్లరు, ఎకాలజీ, సోషియాలజీ, ఫిలాసఫీ, అట్లా డిఫరెంట్ విషయాల పట్ల టీన్, యంగ్ అడల్ట్ అంశాలు కానీ జాన్రాలు కానీ ఈ రెండింటి మీద ఎక్కువ వర్క్ చేస్తాం. సో, మీ రీసెంట్ బుక్ 'ముసురు' లాంచ్ అయిందని విన్నాము. దాని గురించి ముసురు కవిత్వం. ఛాయా ఫౌండర్ మోహన్ బాబు తన ఫేస్బుక్లో చాలా కాలంగా పోయిటరీ రాస్తున్నాడు. అయితే దాంట్లో దాదాపు ఒక 300-400 కవితలు ఉన్నాయి. దాంట్లో నుంచి ఎంపిక చేసిన ఒక 70 కవితల్ని ముసురు అనే కవితా సంకలనంగా తీసుకొచ్చాం. మా మీద ఏంటంటే, అంటే తెలుగులో కవిత్వం చాలా ఎక్కువ పాళ్ళు వస్తుంటుంది మిగిలిన ప్రోస్తో పోలిస్తే. సో ఛాయా వరకు వచ్చేసరికి కాస్త క్వాలిటీ ఉన్నటువంటి కవిత్వాన్ని వేయాలని మేము కవిత్వాన్ని పబ్లిష్ చేయడం తగ్గించాం. సో సంవత్సరానికి 4-5 పుస్తకాలు కవిత్వం వేసినా కూడా దాంట్లో కాస్త క్వాలిటీ ఉండేటువంటి కవిత్వాన్ని వేస్తున్నాం. అది స్వతహాగా నేను కవినైనా, మా మోహన్ కవి అయినా కూడా మా కవిత్వం కూడా అట్లా ఒక పీర్ ఎడిటోరియల్ రివ్యూ అయిన తర్వాతే మా పబ్లిషింగ్ హౌస్లో పబ్లిష్ అవుతుంది. సో, పాఠకులకి అప్‌కమింగ్ బుక్స్ ఏమన్నా ఉన్నాయా ఛాయా పబ్లికేషన్స్? నీరు అంటే ఈసారి ఎకాలజీ మీద ఒక 2 పుస్తకాలు, ఒకటి ఫిక్షన్, ఒకటి నాన్ ఫిక్షన్ తీసుకొని వస్తున్నాము. నీరు పల్లమెరుగు అని మధురాంతక నరేంద్ర గారు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. ఆయన ఈ చెక్ డ్యామ్స్ కట్టడం ద్వారా ఉండేటువంటి దాని వల్ల జరిగే విధ్వంసం కూడా, మనం ఎప్పుడు అభివృద్ధి అనుకుంటాం కానీ అభివృద్ధి మాటన విధ్వంసం కూడా ఉంటుంది. మనం నాగార్జున సాగర్ డ్యామ్ కోసం మాట్లాడుకున్నంతగా నాగార్జున సాగర్ డ్యామ్ చేసిన విధ్వంసం కోసం మాట్లాడుకోం. సో అట్లా చెక్ డ్యామ్ల కోసం మనం చాలా చోట్ల ధర్నాలు జరుగుతుంటాయి వాటన్నిటి కోసం కట్టాలని, కానీ దాని వెనకాల కూడా కొద్దిగా విధ్వంసం ఉంటుంది. అట్లా రాసినటువంటి నవల నీరు పల్లె మెరుగు. ఆరతి కుమార్ రావు అని మార్జిన్ ల్యాండ్స్ అనే పుస్తకాన్ని ఇంగ్లీష్లో రాసిన, ఒక 10 ఏళ్ల పాటు తార్ ఎడారి నుండి సుందర్బన్ అడవుల దాకా తిరిగి ఈ పెద్ద ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్ చేసినటువంటి ఎకాలజికల్ విధ్వంసాన్ని, అంటే ఇప్పుడు నది దాని తోవలది పోతున్నప్పుడు దాని ప్రవాహాన్ని ఆపితే చాలా దానితో ముడిపడి ఉన్నటువంటి జీవావరణ వ్యవస్థ, నదితో కూడుకుని ఉండే వ్యవస్థలు ధ్వంసం అయిపోతాయి. అట్లా వీటన్నిటి మీద తనకు 10 ఏళ్ళు పరిశోధన చేసిన ఫలితం మార్జిన్ ల్యాండ్స్ అనే పుస్తకం. దాన్ని తెలుగులోకి చెరిగిపోతున్న చివరి సరిహద్దులుగా తీసుకొచ్చాం. ఇవాళ చాలా సీరియస్గా ఈ ఎకాలజీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అది హైదరాబాద్లో హెచ్సియూలో చెట్లు కొట్టేయాలనుకున్నప్పుడు ఆపడం కావచ్చు, ఇవాళ ఆరావళి మీద ఇంత పెద్ద ఉద్యమం కావచ్చు.
సో ఈ ఈ యొక్క హిస్టారికల్ కాంటెక్స్లో ఈ రెండు పుస్తకాలు చారిత్రక అవసరం అని ఛాయ భావిస్తుంది. అవి రెండు 25వ తారీఖు బుక్ ఫేర్లోనే లాంచ్ ఉంది. చెరిగిపోతున్న చివరి సరిహద్దుల్ని తల్లవదిల పతంజలి శాస్త్రి తను స్వతహాగా ఎకాలజిస్టు, కథకుడు, నవలాకారుడు. ఆయన రామేశ్వరం కాకులకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. కొల్లేరు సరస్సు తెలిసి ఉంటుంది కదా, ఆ కొల్లేరు సరస్సు మొత్తంగా అంతరార్థం కాకుండా ఆయన శాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాడు, సుప్రీంకోర్టులో పోరాడుతున్నాడు ఇంకా. సో ఆయన ఆ పుస్తకాన్ని అనువాదం చేశారు. నరేంద్ర, పతంజలి శాస్త్రి ఇద్దరు ఆ బుక్ లాంచ్కి వస్తారు, వారితో మాట్లాడొచ్చు. సో ఈ 38వ బుక్ ఫేర్ గురించి మీ మాటల్లో. బుక్ ఫేర్స్ ఎప్పుడు మాలాంటి ప్రచురణకర్తలకు, పాఠకులకు మధ్యలో ఒక వారధిలాగా పనిచేస్తాయి. బుక్ ఫేర్ గ్రాడ్యువల్గా డెవలప్ అవుతూ వస్తున్నది. ప్రతి సంవత్సరం కొన్ని సమస్యలు ఉంటాయి, ఈ సంవత్సరం కూడా ఉన్నాయి. కానీ ప్రతి సంవత్సరం అప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలను అధిగమిస్తూ వస్తుంది. ఈసారి కాస్త స్పేస్ కూడా లగ్జరియస్గా, కాస్త లావిష్గా ఉంది, తిరగడానికి ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి. సో ఇది ఇట్లే కంటిన్యూ అవుతే ఎక్కువ మంది పాఠకులు రావడానికి కుదురుతుంది. మనకు సహజంగా తెలుగులో రీడర్షిప్ తగ్గిపోయిందని అందరూ మాట్లాడే మాట, ఇటువంటి బుక్ ఫేర్ చూసినప్పుడు లేదు తగ్గిపోలేదు అనేటువంటి ఒక హోపు పబ్లిషర్స్కి కలుగుతుంది. థ్యాంక్ యూ అండి. సో ఇదండి ఛాయా పబ్లికేషన్స్తో మన ముఖాముఖి. సో ముఖ్యంగా ఈ ఛాయా పబ్లికేషన్స్ వాళ్ళు విదేశీ భాషల్ని కూడా రానున్న రోజుల్లో మనకి తెలుగులోకి అనువదించబోతున్నారు. ఛాయా పబ్లికేషన్స్ నుండి మనం చూసుకున్నంత వరకు అయితే ముఖ్యంగా అన్ని అనువదించిన బుక్సే ఉంటాయి, చాలా తక్కువగా కొత్త రచయితలు రాసే బుక్స్ ఉంటాయి. అలాంటి అనువదించిన బుక్స్ కూడా పాఠకుల్ని చాలా ఆకర్షిస్తాయి. అండ్ ఇది స్పెషల్ అబౌట్ ఛాయా పబ్లికేషన్స్. నమస్తే అండి. నమస్తే అమ్మ. సో మీ స్టాల్ పేరు? ఆ స్టాల్ 168, 169 విరసం పబ్లికేషన్స్ ఇది. యా. సో ఈ విరసం పబ్లికేషన్స్ అనేటి ఎక్కువ రాజకీయం, సామాజిక పరిస్థితుల గురించి వీటి మీదనే ఎక్కువ రాసింది, మన విప్లవానికి సంబంధించింది అని విన్నాను. ఎంతవరకు నిజమంటారు? నిజమే. అయితే సామాజికంగా ఎక్కువ ఉంటుంది. ప్రజల్లో ఇప్పుడు జరగబోయే పరిస్థితుల గురించి కానీ సామాజికంగానే రాస్తుంది. విప్లవం వైపు కానీ అన్నిటి గురించి కూడా రాస్తుంది. ఒక విప్లవం వైపే అని ఏం చెప్పలేము, అన్ని ధోరణులు ఉంటాయి అన్నమాట. ఈ విప్లవానికి సంబంధించిన బుక్స్ ఏవైనా ఈ అన్ని ధోరణులు, ఇప్పుడు రాజకీయం అంటేనే యువత ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు, మరి ఇలాంటి టైంలో యువతకి ఈ బుక్స్ నచ్చుతాయి అంటారా? అంటే చదువుతున్నారా పాఠకులు, యువత ఉన్నారా పాఠకుల్లో? ఖచ్చితంగా ఉన్నారు కదా. ఇప్పుడు 4వ రోజు ఈ బుక్ ఫేర్ జరగబట్టి దాదాపుగా యువత చాలా వరకు వచ్చి చూశారు. మంచి మంచి పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి కదా, చూస్తూ ఉన్నారు, తీసుకుంటా ఉన్నారు. ఇంతకుముందుకు మాకు విరసం వెబ్సైట్ కూడా ఉంది, అక్కడికించి కూడా పుస్తకాలు కావాలని చెప్పేసి ఆర్డర్ కూడా వస్తూ ఉన్నాయి. అట్లా విరసం ఇప్పుడున్న యువత అయితే ఖచ్చితంగా చదువుతుంది, ఇప్పుడున్న రాజకీయాలను చూస్తుంది అన్నమాట. సో ఇప్పుడు రీసెంట్గా పబ్లిష్ చేసిన బుక్స్లో ఈ సెన్సార్షిప్స్ కానీ ఇట్లాంటి వాటికి ప్రభుత్వం నుంచి కానీ ఏమైనా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారా విరసం నుంచి? లేదమ్మా, అట్లాంటివి ఏం లేవు. అట్లాంటి సెన్సార్షిప్స్ అనేటివి కూడా ఏం లేవు. ఎందుకంటే మనము సామాజిక రాజకీయంగానే రాస్తుంటాం కాబట్టి అట్లా సెన్సార్షిప్ అంటే ప్రభుత్వం నుంచి కూడా బ్యాన్ చేసినవి ఇట్లాంటివన్నీ ఏం లేవు, అంత బాగానే ఉంది. అయితే ఇప్పుడు కొత్తగా విరసం నుంచి పబ్లిష్ చేస్తున్న బుక్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఇగో ఇది చుక్కపొడుపు, అల్లూరు రుక్మిణి రాసింది. ఇది రేపు పబ్లిష్ ఉంది. ఇది ఒకటి ఉన్నది. ఇంకోటి అవునా నువ్వు దళితువా, ఇది అనురాధ గారు రాసిన పుస్తకం, ఇదొకటి ఉన్నది. వియుక్క, ఇది ఒకటి ఇంగ్లీష్లో ఉన్నది, ఒకటి హిందీలో వచ్చింది, తెలుగులో మీడుకో, ఇది మీడుకో. వియుక్క అయితే తెలుగు, హిందీ, ఇంగ్లీషు మూడిట్లలో ట్రాన్స్లేట్ అయ్యి వచ్చాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన దాంట్లో కూడా కగార్ రిపబ్లిక్ అని చెప్పేసి ఇది కూడా ఉన్నది. దాదాపుగా కొత్త పుస్తకాలు వస్తూనే ఉన్నాయి. సో పాఠకులకి మీరు సజెస్ట్ చేసే అంటే మస్ట్ రీడ్ బుక్స్ ఏమైనా ఉన్నాయా? స్పాటకస్ చదవమని చెప్తాను. స్పాటకస్ చదవమని చెప్తా. బీళ్ళు దున్నేరు, ఇది అద్భుతమైన పుస్తకం. బీళ్ళు దున్నేరు ఇది కానీ మనకు సంబంధించి వియుక్క ఇవి ఉన్నాయి కదా, ఇవి విప్లవంలో ఉన్న మహిళల ఉన్న కథలు మంచి మంచిగా ఉన్నాయి. ఇవన్నీ చదవచ్చు, వాళ్ళ జీవితాలను చదివిన వాళ్ళం అవుతూ ఉంటాం కాబట్టి ఇవి ఉన్నాయి. అంతేకాకుండా మనకి ఇక్కడ చూసుకుంటే కవిత్వానికి సంబంధించి ఉంటాయి, కథలకు సంబంధించి ఉన్నాయి. మనకు ప్రతి ధోరణిలో మీకు అన్ని విధాలుగా దొరుకుతూ ఉంటాయి మనకు ఇక్కడ విరసం పబ్లికేషన్స్లో. అట్లా ఇంకోటి ఈ రీసెంట్గా వచ్చిన పుస్తకాలలో కూడా మహిళ లేని చరిత్ర లేదు.
ఇది కూడా అద్భుతమైన పుస్తకం, చదవండి. ఇలాంటివి కూడా ఈ మధ్య చాలా అమ్ముడుపోతూ ఉన్నాయి కూడా, ఇవి చదువుతూ ఉన్నారు ఇవి కూడా. ఆ, ఇంకా మనం చూసుకుంటే చారు ముజిందార్, యా, చారు ముజిందార్ ఈ పుస్తకం ఖచ్చితంగా ఇప్పుడున్న యువతరం ఖచ్చితంగా చదవాలని నేను అంటూ ఉంటాను. ఎందుకంటే అర్ధవలస అర్ధభూస్వామి అని ఎందుకు చూశారు, అప్పుడున్న చూసిన తర్వాత ఎందుకు వర్గ పోరాటం చేశారు, చేయాల్సిన అవసరం ఏముంది అనేది కూడా చారు ముజిందారు చదివితే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు జరుగుతున్న కగారు గురించి కావచ్చు, ఛత్తీస్గఢ్ అక్కడ ఉన్న బస్తర్ గురించి కావచ్చు, అక్కడ ఉన్న ఆదివాసుల గురించి కావచ్చు, ప్రతి విషయాన్ని మనం తెలుసుకోవాలంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన పుస్తకాలన్నీ చదివితే, పాత పుస్తకాలలో కూడా, ఇంతకుముందుకు వచ్చిన పుస్తకాలలో కూడా చరిత్రను ఖచ్చితంగా రికార్డ్ చేసి పెడుతుంది విరసం పబ్లికేషన్ అనేది చరిత్రను రికార్డ్ చేసి పెడుతుంది. కాబట్టి విరసంలో ఉన్న ప్రతి పుస్తకాన్ని మనం చదవచ్చు. ఇప్పుడు మనము అడ్వకేట్ నరేష్ జిల్లా గారితో ఉన్నాము. అయితే మనందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే, వనజీవి మట్టి మనిషి రామయ్య గారు రీసెంట్గా స్వర్గస్థులైనారు. ఆయన జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈయన బుక్ రాశారంట. మరి ఏంటో ఆ బుక్ గురించి తెలుసుకుందాం ఆయన మాటల్లోనే. నమస్తే అండి. మన తెలుగు రాష్ట్రాల్లో పర్యావరణం గురించి ఒక ఒక స్పృహని రగిలించిన వాళ్ళల్లో ముఖ్యులు వనజీవి రామయ్య గారు. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యావరణం గురించి విశేషమైన కృషి చేసి దాదాపు ఒక 40 ఏండ్లు పర్యావరణం గురించి ఆయన ఏమీ చదువుకోకపోయినా, ఆయన చదివింది కేవలం ఒక 5వ తరగతి మాత్రమే. కానీ చాలామంది పిహెచ్డి స్కాలర్స్ కూడా, లేకపోతే ఉన్నత విద్య చదివిన వాళ్ళకు కూడా అవగాహన లేని పర్యావరణం గురించి చాలా విషయాలు తెలుసుకొని ఈ అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల రీత్యా ఈ పర్యావరణ విధ్వంసం జరుగుతున్న దీనికి ఏకైక మార్గం మొక్కలు నాటడమే అని ఆయన అంటే ఒక 50 ఏళ్ల క్రితమే గ్రహించి ఆయన ఒక లక్ష్యాన్ని పెట్టుకొని మొక్కలు నాటాలని దాదాపు ఒక్కడే 1 కోటి పైగా మొక్కలు నాటాడు. అటువంటి వ్యక్తి మన తెలుగు ప్రాంతాల్లో పుట్టడం చాలా గర్వకారణం. ఆయన జీవితాన్ని నేను విత్తనం నుండి మహావృక్షంగా వనజీవి జీవితం అని పుస్తకం వేశాను. అది ఆగస్టులోనే ఆవిష్కరించాము. దీనికి ముందు మాట మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు, మాజీ పూర్వ సంపాదకులు ఆంధ్రజ్యోతి కె శ్రీనివాస్ గారు రాశారు. అంటే దీన్ని పుస్తకం ద్వారా రామయ్య గారు ఏదైతే కలగన్నారో, ప్రతి ఒక్కరు అంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు తప్పకుండా వాళ్ళ జీవితకాలంలో ఒక్క మొక్కైనా నాటకుండా చాలామంది చనిపోతున్నారు. కాబట్టి ఒక్కలైనా పుట్టినందుకు ఈ భూమి మీద ఒక మొక్కనైనా నాటాలి. వనజీవి రామయ్య గారి స్ఫూర్తితో ప్రతి ఒక్కళ్ళు ఒక మొక్కైనా నాటాలి అని కోరుకున్నాను. నిజానికి మనిషి బ్రతకాలి అంటే ఆక్సిజన్ ఎంత విలువైంది, శ్వాస తీసుకోవడం ఎంత విలువైందో మనందరికీ తెలుసు. అలాంటి ఒక స్వచ్ఛమైన గాలి రావాలంటే వృక్షాలు ఖచ్చితంగా అవసరం. అలాగా వృక్షాలని కాపాడుతూ, పెంచుతూ, అడవుల్ని తయారు చేస్తూ జీవించిన వ్యక్తి రామయ్య గారు. ఆయన మరణించడం అండ్ ఆయన బుక్ మీరు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని బుక్ రాశారు కదా. మరి ఈ బుక్ని అసలు జనాలకి చేరవేయడానికి ఎలా ప్రమోట్ చేస్తున్నారు? అంటే మనకు అందరికీ ఏకైక వేదిక అంటే మెయిన్ వేదిక బుక్ ఫెయిర్ అనేది. అంటే ఇంకోటి సోషల్ మీడియా త్రూ కానీ చాలా వరకు ఇప్పుడు అదొక మాధ్యమం ఉంది కాబట్టి మనం దాని త్రూ ప్రమోట్ చేస్తున్నాము. ప్లస్ ఇది అంటే కొంత న్యూస్లు కానీ కొన్ని పేపర్స్లు కానీ ఆర్టికల్స్ కానీ వచ్చాయి మన పుస్తకం గురించి. ఈ మధ్యనే నిన్ననే అనుకోకుండా ఒక మిత్రుడు ఎండమూరి గారికి బుక్ని అందించడం, వాళ్ళు ఉదయం తీసుకొని సాయంత్రం కల్లా బుక్ని ఫినిష్ చేసి నాకు ఈవినింగ్ మెసేజ్ పెట్టారు. రచనా శైలి బాగుంది, ఇది నువ్వు అంటే ఈ రైటింగ్ స్కిల్ని నువ్వు వదులుకోవద్దు, అంటే నువ్వు లా ప్రొఫెషన్లో ఉన్నా కానీ ఈ స్కిల్ని మాత్రం నీలో మంచి స్కిల్ ఉంది, దాన్ని వదులుకోవద్దని అంటే ఎండమూరి గారి నుంచి ప్రత్యేకంగా చెప్పాలి. అంత పెద్ద మనిషి మెసేజ్ పెట్టడం నాకు చాలా సంతోషం. మెసేజ్ కాదు, మనం అనుకుంటాం చాలామందికి ఏదో పొగడ్డానికి కోసం మెసేజ్ పెడతాను. నాకు వాయిస్ నోట్స్ కానీ చేసి చాలా అప్రిషియేట్ చేశారు. ప్లస్ ఇంకా సోషల్ మీడియాని మనం ముఖ్యంగా ప్రమోట్ చేయడం అంటే దీన్ని నా బుక్ రాయడానికి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే ఏప్రిల్లో వారు చనిపోయారు. నేను ఆగస్టులో బుక్ని రిలీజ్ చేశాను. నా బుక్ లక్ష్యంగా రామయ్య గారి జీవితం ఆయన లక్ష్యంగా ఒకటే, ఆయన స్ఫూర్తితో ఒక కొత్త వ్యక్తి ఒక మొక్కను నాటినా చాలు. నేను ఈ బుక్ రాయడం కానీ కారణం ఏంటంటే వారి జీవితాన్ని చాలా సమగ్రంగా వారితో ఒక 10-15 ఏళ్ళు నేను ట్రావెల్ చేసి ఈ బుక్ రాశాను. నా బుక్ ఈ మెయిన్ థీమ్గానే ఈ బుక్ నేను తీసుకొని రావడానికి కారణం ఏంటంటే ఈ పుస్తకం చదివి ఏ ఒక్క కొత్త వ్యక్తి ఒక మొక్క నాటినా ఈ పుస్తకం నేను నా లక్ష్యం నెరవేరినట్టే అని భావిస్తున్నాను. ఆల్రెడీ చాలామంది అంటే ఏపీలో కావచ్చు రకరకాల ప్లేసుల్లో
ఈ పుస్తకం సోషల్ మీడియాలో ఆన్లైన్లో చూసి కొని మొక్క నాటి పిక్స్ పెడుతున్నారు. అంటే ఆల్రెడీ ఈ పుస్తకం ఒక లక్ష్యం అయితే నెరవేరింది నాకు. సో ఇది ఇంకా మరింత మందికి చేరువవ్వాలని మీ మీడియా ద్వారా కోరుకున్నాను. సో ఇదండి, ఒక అడ్వకేట్ అయ్యుండి కూడా నరేష్ జిల్లా గారు ఇలా రామయ్య గారి గురించి, ముఖ్యంగా వృక్షాల గురించి, సమాజం గురించి ఆయన ఆలోచిస్తూ ఒక అడ్వకేట్గా ఆయన వృత్తిని మాత్రమే కాకుండా ఇలా ప్రజల్ని చైతన్యవంతం చేసే వాటిలో కూడా ఇలా ముందడుగులో ఉండడము చాలా అభినందనీయం అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు శంకర్. ఓకే, శంకర్ గారు, మనం చూసుకున్నట్టయితే ఈ స్టాల్లో మొత్తం బుద్ధునికి సంబంధించిన బుక్సే ఉన్నాయి. అసలు ఏంటి ఈ స్టాల్ విశిష్టత? మేడం, ఇది ఆర్ట్స్ అండ్ లెటర్స్ అని మా బుక్ స్టాల్. దీన్ని చెన్నూరు ఆంజనేయ రెడ్డి గారు, మాజీ డీజీపీ అయినటువంటి చెన్నూరు ఆంజనేయ రెడ్డి గారు దీన్ని 2015వ సంవత్సరంలో స్థాపించారు. ఆయన స్థాపించినటువంటి వాటిలో హైదరాబాద్ స్టడీ సర్కిల్ అని ఇక్కడ సివిల్స్ కోచింగ్ సెంటర్ ఉంది, ఇక్కడే దగ్గరలోనే ఉంటుంది, ఇందిరా పార్క్ సిగ్నల్స్ దగ్గర. దాని యొక్క అనుబంధ సంస్థే ఈ ఆర్ట్స్ అండ్ లెటర్స్ అనేది. ఆంజనేయ రెడ్డి గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బుద్ధుడి బోధనలు 2600 సంవత్సరాల క్రితం బుద్ధుడు బోధించినటువంటి బోధనలన్నీ ప్రాకృత భాష అయినటువంటి అర్ధమాగధిలో ఉన్నాయి. ఈ బుద్ధుని బోధనల్ని బెంగళూరు మహాబోధి సొసైటీ అయినటువంటి ఆచార్య బుద్ధరకిత గారి ఆధ్వర్యంలో తెలుగులో కూడా తీసుకురావాలనేటటువంటి ఒక బృహత్ సంకల్పంతో ఈ ప్రాజెక్ట్ రెడ్డి స్టార్ట్ చేశారు. ఇది మన తెలుగు రాష్ట్రాల విభజనకి పూర్వం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దీనికి కొంత మనీ ఇచ్చిందనమాట. దాంతో ఈ ప్రాజెక్ట్ని తీసుకురావటం జరుగుతుంది. ఇది చూసినట్లయితే తెలుగు త్రిపిటక గ్రంథమాల. ఈ తెలుగు త్రిపిటక గ్రంథమాలలో మొత్తం బుద్ధుడి బోధనలన్నీ కూడా త్రిపిటకాలు అంటారు. త్రిపిటకాలు అంటే అంటే 3, పిటకము అంటే బుట్ట అని అనేటటువంటి వాళ్ళు ఆ రోజుల్లో. అయితే దీంట్లో 3 భాగాల్లో మొదటిది సుత్త పిటక, రెండవది వినయ పిటక, 3 అభిధమ్మ పిటక అని 3 భాగాల్లో ఉంటుంది. సుత్త పిటకలో దీఘ నికాయ, మధ్యమ నికాయ, సంయుక్త నికాయ, అంగుత్తర నికాయ, ఖుద్దక నికాయ అనేటటువంటి 5 నికాయాలు ఉన్నాయి. ఈ 5 నికాయాల్లో ఖుద్దక నికాయంలో 20 గ్రంథాలు ఉన్నాయి. మళ్ళీ ఇవి మొత్తం ఏంటంటే వీటిల్లో ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే మేము ఎడమ వైపున పాలీ భాష ఇస్తున్నాము, తెలుగు కుడివైపున ఏంటో తెలుగు ట్రాన్స్లేషన్ ఉంటుంది. సో ఇవి ఆథెంటిక్ బుద్ధిస్ట్ లిటరేచర్ అనమాట. ఈ ప్రాజెక్ట్తోనే కాకుండా ఆంజనేయ రెడ్డి గారు ధర్మదీపం ఫౌండేషన్ అనేటటువంటి మరో ఫౌండేషన్ని స్థాపించారు. దీంట్లో మేము దాదాపు 50 పుస్తకాల వరకు పబ్లిష్ చేశాము. ఆథెంటిక్ బుద్ధిస్ట్ లిటరేచర్ ఇది కూడా. బుద్ధుడు చెప్పినటువంటి ఆ బోధనలన్నీ వాటిని సుత్తాలు అంటారనమాట. ఆయన తన జీవిత కాలంలో 84,000కు పైగా సుత్తాలు ఇచ్చాడు. బుద్ధుడు మహాపరినిర్వాణం చెందిన తర్వాత 200 సంవత్సరాలకి అశోక చక్రవర్తి పాలనలోకి వచ్చాడు. ఆయన బౌద్ధ భిక్షువులని బాగా పోషించటము, ఆయన 84,000 స్తూపాలను నిర్మింపజేశాడు. మొత్తం భారతదేశమే కాదు, త్రూఅవుట్ ఆసియన్ కాంటినెంట్లో ఆయన సంఘారామాలని, బౌద్ధ భిక్షువుల్ని, ఆయన అట్లనే 2,500 అంబాసిడర్స్ని పంపించాడు మొత్తం త్రూఅవుట్ ఏషియన్ కాంటినెంట్లో. ఆయన పంపించినటువంటి వాళ్ళల్లోనే మన శ్రీలంక, పొరుగు దేశమైనటువంటి శ్రీలంకకి సంఘమిత్ర మహింద ఆయన కొడుకుని కూతుర్ని కూడా పంపించాడు. ఆయన తన కొడుకుని కూతుర్ని కూడా బౌద్ధ భిక్షునిగా చేశాడు. అంటే ఒక రకంగా శ్రీలంకకి పంపించింది అశోక చక్రవర్తి పంపించినటువంటి ఏదైతే ఈ ధర్మం ఉందో, ఆయన పంపించినటువంటి తన కుమారుడు కుమార్తెని శ్రీలంకలో కూడా స్ప్రెడ్ చేశారనమాట. అట్లనే బర్మాకి సోనా అండ్ ఉత్తర అనేటటువంటి 2 భిక్షువులు వెళ్ళటం, మన తెలుగు నేల నుంచే చాలామంది వెళ్ళారు. ఆ తర్వాత దీన్ని 2,500 సంవత్సరాల క్రితం మరుగుపడిపోయినటువంటి దాన్ని సత్యనారాయణ గోయంకా గారని సుప్రసిద్ధ విపස්සన ఆచార్యుడు సత్యనారాయణ గోయంకా గారు ఆయన కీర్తిశేషులు అయ్యారు. ఆయన విపස්සన ధ్యాన కేంద్రాలను ప్రపంచమంతటా ఏర్పాటు చేశారు. ప్రతి నెల కోర్సెస్ జరుగుతున్నాయి త్రూఅవుట్ ద వరల్డ్. వాళ్ళు కూడా ఆథెంటిక్ బుద్ధిస్ట్ లిటరేచర్ని పబ్లిష్ చేస్తూ ఉన్నారనమాట. అట్లానే వేమన ఫౌండేషన్ అని మరుగుపడిన వేమన సాహిత్యాన్ని లైక్ నార్ల వెంకటేశ్వరరావు, తర్వాత ఆరుద్ర, ఇటువంటి కొంతమంది గొప్ప రచయితలు వాళ్ళ కామెంటరీస్ తోటి తీసుకురావడం జరిగింది. అట్లనే ఆర్ట్స్ అండ్ లెటర్స్లో
నా కథ జాషువా, జాషువా గారి సాహిత్యం, పట్టాభి పేల్చిన ఫిరంగులని పట్టాభి సాహిత్యం, తర్వాత పాలీలో తెలుగు పదాలు అనేటటువంటి చాలా విశిష్టమైన గ్రంథాలను కూడా తీసుకురావడం జరిగింది. ఆంజనేయ రెడ్డి గారు చాలా అద్భుతమైన కృషి చేస్తున్నారు. అట్లానే బుద్ధవనం ప్రాజెక్టు మన నాగార్జున సాగర్ దగ్గర 279 ఎకరాల్లో ఆ బుద్ధవనం ప్రాజెక్టు తీసుకురావడానికి గల కారణం కూడా చెన్నూరు ఆంజనేయ రెడ్డి గారే. ఆయన్ని అందుకనే ఈ తెలుగు నెలల్లో ధర్మ అంటే అశోక చక్రవర్తిగా పిలుస్తారనమాట. ఆయన్ని ధర్మ అశోకుడుగా అంటారనమాట. ఆంధ్ర అశోకుడు అని పిలుస్తూ ఉంటారనమాట. సో అయితే బుద్ధుడి గురించి మనం చెప్పుకున్నా మాట్లాడుకున్నా చాలా ఉంటుందండి. అలాంటిది మీరు ఒకే బుక్లో 2 భాషలు ఇలా పెట్టినప్పుడు మరి పాఠకులకి అది అర్థమయ్యే విధంగా అంటే ఇది ఏంటంటే మేడం, మొట్టమొదటిసారి వెలువడుతున్నది కాబట్టి 2600 సంవత్సరాల తర్వాత దీనికి సంకల్పం ఏంటంటే బెంగళూరు ఆచార్య బుద్ధరకిత గారి సంకల్పం మొత్తం భారతీయ భాషలు అంటే రాజ్యాంగం మన అంటే ఇప్పుడు 18 భాషలు ఎన్నో ఉన్నాయి కదా, 18 భాషలకు తీసుకురావాలనేటటువంటిది ఆయన సంకల్పంలో తెలుగు భాషలోకి. ఇది ఒక స్కాలర్లీ వర్క్ చేస్తున్నాం. ఆథెంటిసిటీ కోసం మేము ఎడం వైపున పాలు ఇస్తున్నాం. ఇప్పుడు మేము చేస్తున్నటువంటిది కరెక్ట్గా ఇప్పుడు 100% కరెక్ట్గా ఎవరు చేయలేరు, ప్రయత్నం అయితే జరుగుతూ ఉన్నది. ఇప్పుడు పాలి కూడా ఇచ్చామనుకోండి, భవిష్యత్తులో కూడా చాలామంది స్కాలర్స్ ముందుకు రావచ్చు. వీటిల్లో కొంచెం ఏదైనా చిన్న చిన్న దోషాలు ఏమన్నా ఉంటే కూడా చెప్పడానికి అవకాశం ఉంటుందన్న ఒక దీంతో ఇస్తున్నాం అనమాట. మరి ఇంత మంచి గ్రంథాలని పాఠకులకి చేరేలాగా ఏ విధంగా ప్రమోట్ చేస్తున్నారు? ప్రమోట్ అంటే కొన్ని షాప్స్ ఉన్నాయి, వాటికి ఇస్తూ ఉన్నాము. తర్వాత ఇక్కడ మన మహేంద్ర హిల్స్లో బుద్ధ విహార ఒకటి ఉంది. ప్రతి అకేషన్కి అక్కడ పుస్తకాలు ఇవన్నీ పెట్టడం, ఎందుకంటే వాళ్ళే చేస్తున్నారు. మోర్ ఓవర్ ఇదేంటంటే వర్డ్ ఆఫ్ మౌత్ చెప్పడం ద్వారా ఆ యొక్క మీడియంలో మేము బుక్స్ అన్నీ సేల్ చేస్తూ ఉన్నాము. బాగానే కొంటున్నారు, చాలా సెట్లు వెళ్ళినాయి. హాయ్ అండి, మీ పేరు? మురళి అక్క. ఓకే, సో ఇప్పుడు మీరు 38th బుక్ ఫేర్కి వచ్చారు కదా, ఇదే మీ ఫస్ట్ టైమా అండి? ఫస్ట్ టైం అక్క. ఓకే, అంటే ఈ బుక్ ఫేర్కి రావాలని ఎందుకు అనిపించింది మీకు అసలు? నేను ఇక్కడ తెలుగు యూనివర్సిటీలో పీజీ చేస్తున్నా, ప్రజెంట్ ఎంఏ ఫోక్ ఆర్ట్స్లో. బుక్ ఫైర్ అంటే ఇక అన్నీ మనకు కావాల్సిన పుస్తకాలు దొరుకుతాయి కాబట్టి, మన జానపదానికి సంబంధించిన బుక్స్ కానీ, చారిత్రక పుస్తకాలు కానీ, స్వతంత్ర సమరయోధుల పుస్తకాలు, మన తెలంగాణ ఉద్యమకు సంబంధించిన పుస్తకాలు దొరుకుతాయి కాబట్టి తీసుకుందాం అనేసి వచ్చినాక. అయితే ఏ బుక్స్ తీసుకున్నారు మీరు? ప్రజెంట్ జార్జిరెడ్డి పుస్తకమును సావిత్రిబాయి పూలే పుస్తకం తీసుకున్నా. నిన్న కూడా రావడం జరిగింది. నిన్న కొన్ని పుస్తకాలు తీసుకెళ్ళినా, మొన్న కూడా కొన్ని పుస్తకాలు తీసుకెళ్ళినా. యువత అందరూ ఈ రొమాంటిక్ బుక్స్ ఆ బుక్స్ అని వాటికి మొగ్గు చూపుతుంటే మీరు ఎందుకు ఇలాంటి బుక్స్ చదవాలనుకుంటున్నారు? నాకు అట్లా ఏం అనిపించలేక, నాకు ఇన్స్పిరేషన్ అంతే. నాకు ఇప్పుడున్న జనరేషన్లలో యూత్ ఎలా ఉన్నారో తెలుసు కాబట్టి నాకైతే ఇన్స్పిరేషన్ అక్క. వాళ్ళు ఏదో అనుకుని నాకు సంబంధం లేదు. నాకు మాత్రం ఈ పుస్తకాలు అంటే నాకు చాలా ఇష్టం అంతే. మరి ఫస్ట్ టైం బుక్ ఫేర్కి రావడం ఎలా ఉంది, ఎలా అనిపించింది? చాలా సంతోషంగా ఉంది. వాస్తవానికైతే ఇక్కడ దొరకని పుస్తకం అంటూ లేదు, తక్కువ ధరలోనే ఉంది. చాలా పుస్తకాలు, చాలా స్టాల్స్ కూడా ఉన్నాయి. కొన్ని పుస్తకాలు తీసిన. ఇంకోటి ఏంటంటే నేను రాసిన కవిత్వం గద్దర్ అన్న పుస్తకంలో ముద్రించడం జరిగింది. ఆ కవిత్వం రాగానే నేను అదే పుస్తకం అంటే ఫస్ట్ గద్దరన్న గారి ఫౌండేషన్ ఆ స్టాల్ దగ్గరికి వెళ్ళిన, ఆయన రాసిన పుస్తకాలు తీసుకుందామని. అందులోనే నా కవిత్వం ఉండేసరికి చాలా సంతోషంగా ఫీల్ అయినా. ఇక ఆ తర్వాత కొన్ని పుస్తకాలు షాపింగ్ చేయడం జరుగుతుంది. తెలుగు యూనివర్సిటీలో మీరు అసలు ఏం చదువుతున్నారు? తెలుగు యూనివర్సిటీలో నేను ప్రజెంట్ ఫస్ట్ ఇయర్ అక్క. ఇప్పుడు సింగర్ అక్క నేను. సింగర్ అంటే మరి మీరు జార్జిరెడ్డి గారు అన్నారు కదా, ఏదైనా మా కోసం ఒక పాట? ఓకే అక్క, కంపల్సరీ అక్క. ఓ అరుణ తారా మా ఉద్యమాల తీరా, ఉస్మానియా క్రాంతి తారా జాజీ నువ్వే మా చేగువేరా, యుగాలు మరవని విప్లవాల విద్యార్థి అమరవీరా, యుగాలు మరవని విప్లవాల విద్యార్థి అమరవీరా, తరాలు తరగని స్ఫూర్తి వెలుగు వేకువ నువ్వేరా, మా జాజీ నువ్వేరా, ఓ అరుణ తారా మా ఉద్యమాల ధీరా, ఉస్మానియా క్రాంతి తారా జాజీ నువ్వే మా చేగువేరా.
థ్యాంక్ యూ సూపర్ అండి, చాలా బాగా పాడారు అసలు. హాయ్ అండి, మీ పేరు? సూర్య అండి, సూర్యకళ. ఓకే, సూర్యకళ గారు, చూస్తుంటే మీరు ఒక మంచి క్లాత్ బ్యాగ్ వేసుకున్నారు. సో దట్టు బుక్ ఫేర్కి వచ్చారు, ఏంటి విశేషం? ఎవ్రీ ఇయర్ వస్తుంటాం మేము. మేము ఇక్కడ రామ్నగర్లో ఉంటాము. మీరు ఒక రీడరా, రైటరా, ఏంటి అసలు? నేను యాక్చువల్గా రీడర్ని. ఐఎమ్ బేసికలీ చార్టెడ్ అకౌంటెంట్, ప్రాక్టీసింగ్ చార్టెడ్ అకౌంటెంట్. సో ఎవ్రీ ఇయర్ వస్తుంటాము ఫ్యామిలీతో. సో ఇంట్రెస్టెడ్ బుక్స్ ఏమైనా ఉంటాయి, సైకాలజీ, ఫైనాన్స్ రిలేటెడ్ కిడ్స్ బుక్స్ తీసుకుంటూ ఉంటాను. సో ఈసారి బుక్ ఫేర్లో మీకు నచ్చిన బుక్స్ ఏంటి, ఏం తీసుకున్నారు? చిన్న బుక్ యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ మా ఫ్రెండ్ని కలిసాను. తను ఫస్ట్ టైం రైటర్. షీ రోట్ దిస్ బుక్. సో ఫ్రమ్ హర్ ఐ టుక్ దిస్ బుక్, బ్యాక్ స్పేస్ బ్యూటీ. ఓకే. And some kids books I took, and math skills. This is so good. Math skills for kids. పిల్లలకి సంబంధించి ఇప్పుడే స్టార్ట్ చేసాము. we have yet to explore it. హాయ్ అండి, మీ పేరు? వలి. ఒలి గారు, మీ టీ షర్ట్ ఏంటి అండి? మానసిక అలసట అని చెప్పి ఒక బుక్ గురించి అన్నట్టుగా ఉంది. అది అసమర్థన జీవనయాత్రలో సీతారామయ్య అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది. సో ఆయన ఎక్కువగా అంటే జీవితం ఏంటి, ఆ లోతుపాతులు ఏంటి అని తెలుసు. ఎండ్ ఆఫ్ ద డే మనకి ఏంటంటే ఎంత ఇప్పుడు చాలామంది కార్పొరేట్ జిందగీలో మానసిక అలసట అంటారు, లేకపోతే ఏదో పనిలో ఏదో. సో మొత్తానికి ఒక మానసిక అలసట ఉంటుంది మనకు తెలియకుండానే. సో దానికి సంబంధించి ఎవరు ఎలా కావాలంటే అలా కనెక్ట్ అవ్వచ్చు దానికి. సో అండ్ మీ చేతిలో కూడా చూస్తుంటే చాలా బుక్స్ కనిపిస్తున్నాయి. అసలు ఏమేమి బుక్స్ తీసుకున్నారు, ఏంటి? ఇది కొత్తగా ఒక రైటర్ ట్రై చేసామన్నారు. సో చూద్దాం ఎలా ఉంటుందని. ఇది ఇందులో లిఖిత్ కుమార్ అతను నా ఫ్రెండ్. సో అది తీసుకున్నాను. మెహర్ కథలు బాగుంటాయి, ఎప్పుడైనా చదవండి. చేదుపూలు జిందగీ, దీనికి నా ఫ్రెండ్ చరణ్ ఉన్నాడు, స్వింగింగ్ ఎక్స్ట్రీమ్ అని, చాలా బాగా గీస్తాడు. ఇందులో కథలన్నిటికీ అతను బొమ్మలు గీశాడు. ఇవి నా మేనకోడ లక్ష్య కోసం పిల్లలి మ్యాగజైన్లు తీసుకున్నాను. చాలా బాగున్నాయి, ఇవి ట్రై చేయండి పిల్లల కోసం తీసుకోవాలనుకుంటే. స్టాల్ నెంబర్ ఐ థింక్ 240 అనుకుంటా అందులో ఉన్నాయి. ఎందుకంటే పిల్లల కోసం కూడా తీసుకోవాలి, పిల్లలు కూడా అలవాటు చేయాలి. సో అందుకని ఇవి తీసుకున్నాను. అండ్ ఇంకోటి బుక్ ఫేర్ కోసం ముంబై నుంచి వచ్చారు. సారీ, తను ఢిల్లీ నుంచి వచ్చారు వీళ్ళు బుక్స్ కోసం. సో చదివే వాళ్ళు ఉన్నారు, చదవాలనుకుంటే అంత దూరం నుంచి వచ్చే వాళ్ళైనా ఉన్నారు. సో మా లాంటి వాళ్ళకి మంచి కథా వస్తువు, కథనం ఇస్తే పుస్తకాల ద్వారా ఇంకా బాగుంటుంది, అది కోరుకుంటున్నాను. కానీ బాగుంది ఈసారి అంతా బుక్. నేను లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 2024లో కూడా వచ్చాను. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఇంకా బాగుంది, మంచిగా. సో ఇదండి హైదరాబాద్లో 38వ బుక్ ఫేర్ అయితే మనం చూసుకున్నట్టయితే చదవడానికి పాఠకులు ముంబై నుంచి, ఢిల్లీ నుంచి, ఎక్కడెక్కడి నుంచో తరలొచ్చి మరి జనాలందరూ ఇలా బుక్స్ కొనుక్కోవడం, ఈ పుస్తకాల పండుగని విజయవంతం చేయడం చాలా ఆనందకరంగా ఉంది. ఇక్కడ బుక్ ఫేర్లో చిన్న చిన్న పిల్లలు కూడా బుక్స్ కొనడం చూస్తున్నాము. సో తిన్న గురించి తెలుసుకుందాము. నీ పేరేంటమ్మా? ఐశ్వర్య, బుక్ ఫేర్లో ఎందుకు వచ్చావు? అసలు బుక్ ఫేర్ అంటే ఏంటో తెలుసా నీకు? తెలుసు, చాలా బుక్స్ ఉన్నాయి, చాలా మంచిగా అనిపిస్తుంది. ఓకే, సో నువ్వు బుక్స్ చదువుతావా రెగ్యులర్గా? ఓకే, ఏం బుక్స్ చదువుతూ ఉంటావు? ఫ్యాంటసీ బుక్సా? ఓకే, సో ఏమేమి బుక్స్ తీసుకున్నావు? ఒకటే బుక్ తీసుకున్నా, ఫోర్త్ వింగ్ ఫ్యాంటసీ. ఫోర్త్ వింగా? ఓహో, అంటే దీనికంటే ముందు వేరే బుక్స్ కూడా అన్ని ఫ్యాంటసీ రిలేటెడ్ బుక్సే చదివావా? ఓకే, అండ్ నువ్వు నీకే చదవడం ఇష్టమా, లేదంటే మీ మమ్మీ డాడీ చదవమని చెప్పారా? ఎలా? డాడీ చదువుతాడు, సో ఇన్స్పైర్ అయ్యి చదువుతాడు, స్టార్ట్ చేశాను. ఓకే, హాయ్. Hello. Hi. What's your name? Daksh. And your name? Lavanya. Okay, which class are you guys studying? I'm in 7th and I'm in 9th. Okay, so do you know what is this, like what's going on here? Yeah, it's a book fair. Okay. It's about books, various type of books like mangas, comics. Lot of fun. Okay. So do you guys really read books? Yeah. Okay. So what kind of books you read? I read mostly fiction, thriller based. I like Silent Patient and sometimes I read Sudha Murthy. Okay. Oh, great. And you? I like more of comics such as The Diary of a Wimpy Kid Okay. and Tom Gates. Okay. So did you buy any book here? Yeah, I got Yellow Face. Yellow Face. Okay. Can you show it to camera? Yeah, sure. Okay. And I got Tom Gates. Okay. What is this book about? It's about a life of a guy in a comic, fiction, total fiction. Okay. So do you guys really don't watch phone or social media? Kind of We things? do watch social media, but that doesn't necessarily mean that we don't read books as well. Okay. I mean, I for one prefer books over any show on TV. So like, And what about you? yeah, I also watch social media, but the same story of the book is watched on social media. Oh,
సో చూసారా అండి, ఇది అసలు అంటే పేరెంట్స్ని చూసి పిల్లలు, అక్కని చూసి మళ్ళీ తమ్ముడు, అలా అంటే కొన్ని జనరేషన్స్ ఆఫ్ చిల్డ్రన్ కూడా అంటే రాబోయే తరాలకు కూడా ఒక స్ఫూర్తిలాగా నిలుస్తుంది మన ఈ 38వ బుక్ ఫేర్. హాయ్ అండి. హలో, హాయ్. మీ పేరండి? విజయ. ఓకే, విజయ్ గారు ఎవ్రీ ఇయర్ మీరు బుక్ ఫేర్కి వస్తూ ఉంటారా? లేదండి, ఇది ఫస్ట్ టైం నేను వచ్చింది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు విజిట్ బుక్ ఫేర్. సో ఎలా ఉంది ఇక్కడ అన్ని సౌకర్యాలు అన్ని? చాలా బాగున్నాయి. 300 అండ్ ప్లస్ స్టోర్స్ ఉన్నాయి. వీ కుడెంట్ విజిట్ మోర్, బట్ దెన్ సో ఫార్ వీ హ్యావ్ విజిటెడ్ 100 మోర్. నచ్చింది ఏంటంటే ఓల్డ్ డేస్ బుక్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఎక్స్పోజ్ చేశారు. సో వాటన్నిటి మేము చూడగలిగాము. అండ్ దెన్ వీ హ్యావ్ గాట్ మెనీ ప్లెంటిఫుల్ బుక్స్ హియర్. సో మీ చేతిలో చూసిన చాలా పెద్ద పెద్ద గ్రంథాలే ఉన్నాయి. సో ఏంటి ఇవి ఆంధ్రప్రదేశ్ చరిత్ర, వరల్డ్ హిస్టరీ, అండ్ దెన్ దెర్ మెనీ మోర్ బుక్స్ అబౌట్ ఇంగ్లీష్ లిటరేచర్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి, మీ పేరు? నా పేరు బసవరాజు దేవేంద్రాచారి. నాది నాగర్ కర్నూలు జిల్లా. నేను విద్యారంగంలో, ప్రపంచ విద్యారంగంలో ఉన్న విద్యార్థులకు పుస్తకాల బరువు తగ్గే విధంగా, తక్కువ సమయంలో బరువు తగ్గించే విధంగా పుస్తకాలను ఒక టీచర్కు టీఎల్ఎం మెటీరియల్గా, స్టూడెంట్స్కు లెర్నింగ్ మెటీరియల్గా ఎన్ని రకాలుగా వనరులు అందించాలనే దాని మీద పుస్తకం అనేది ప్రధానమైనది. అలాంటి పుస్తకాలను నేను డిఫరెంట్ మోడల్లో చేస్తున్నా. అంటే మామూలుగా పుస్తకం అన్నప్పుడు మనకు ఒక బుక్లెట్ ఉంటుంది. ఫస్ట్ పేజీ కనిపిస్తుంది, లాస్ట్ పేజ్ కనిపిస్తుంది, తెరిస్తే మధ్యలో 2 పేజీలే కనిపిస్తాయి. ఇప్పుడు 20 మంది ఉన్నారనుకోండి, 20 మందికి 20 పుస్తకాలు కావాలి. కానీ మీరు ఒకటే దాన్ని తోటికి ఎంతమంది అన్నా చూడవచ్చు. అంటే పట్టుకోకుండా చూడవచ్చు, మోయకుండా చూడవచ్చు, చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది. అట్లా రకరకాలుగా మాడిఫికేషన్ తోటి నేను చేసిన పుస్తకాలు. త్వరలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ NEP 2020 పాలసీ వస్తుంది. ఆ పాలసీలో కూడా NCERT వాళ్ళు, SCERT వాళ్ళు తేయడానికి చివరి స్టేజ్లో ప్లానింగ్లో ఉంది. ఆల్రెడీ SCERT వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నారు. NEP పాలసీ వాళ్ళు కూడా ప్రాసెస్ నడుస్తుంది. అలాగా పుస్తకాల బరువును రకరకాలుగా తగ్గిస్తూ పిల్లలకు కంటి చూపుకు పరిష్కారంగా, అంటే ఈరోజు సెల్ ఫోన్కు దీనికి అడాప్ట్ అయిపోయి పుస్తకాన్ని చదవడం అనేది తగ్గిపోయింది. అంటే ఈ పుస్తకము నేను తయారు చేసిన పుస్తకాలు డిఫరెంట్ మోడల్లో ఫోల్డింగ్ సిస్టంలో, స్టాండింగ్ సిస్టంలో ఇస్తున్నా. ఇలా ఈ పుస్తకాలు ఇవన్నీ రావడం ద్వారా కంటికి ఎక్సర్సైజ్ జరుగుతుంది, చదివే దాని మీద దృష్టి పడుతుంది, చదివేటప్పుడు ఏకాగ్రత ఉంటుంది. ఆ పిల్లాడికి తెలియకుండా కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. మామూలుగా పుస్తకం అంటే మూసుకొని ఉంటుంది కదా, ఇది తెలుసుకొని ఉంటుంది. ఇప్పుడు మీతో పాటు 4 చూస్తారు అనుకోండి, 4 మీద ఈ ఎఫెక్ట్ ఉంటుంది. ఒక క్వశ్చన్ వేసినాం అనుకోండి, దీని మీద 4 ఇట్లా ఎవరో ఆన్సర్స్ ఇవ్వాల్సి వస్తుంది. అట్లా పిల్లలకు కాంపిటీషన్గా ఇవ్వడం కోసము, పిల్లల లోపల ఆసక్తి పెంచడం కోసము, వాళ్ళ లోపాలను సరిదిద్దడం కోసం కొత్త రకం పుస్తకాలను ఏం చేస్తున్నా. ఒక 2 years బిఫోర్ ఇక్కడే నేను ఆట ఆడుతూ చదివేది క్యారమ్ బోర్డ్ తయారు చేసిన. అంటే మామూలుగా క్యారమ్ బోర్డ్ ఆడితే ఆట వస్తుంది, నా క్యారమ్ బోర్డ్ ఆడితే చదువు వస్తుంది. ఆ క్యారమ్ బోర్డ్ చుట్టుముట్టు చదువుకునే లెర్నింగ్ మెటీరియల్ ఉంటుంది. ఇప్పుడు స్కూళ్ళ లోపల స్పెషల్ క్లాస్ రూమ్ ద్వారా ఇంట్రడక్షన్ చేయబోతున్నాం. రేపు రాబోయే రోజుల్లో అది క్లాస్ రూమ్లో వచ్చిన తర్వాత ప్రతి ఇంట్లో కూడా పేరెంట్స్ వాళ్ళ పిల్లలతోటి క్యారమ్ బోర్డ్ ఆడుకుంటూ చదివించే అవకాశం కూడా త్వరలో వస్తుంది.